ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అతని కుమారులను అతని సహోదరులను. ఎజ్రా 3:9. ఎజ్రా 3:9లో ఒక మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. 3 వ్యక్తులు తమ కుమారులు సోదరులతో కలిసి పనిచేసినట్టు రాసి ఉంది. వారంతా లేవీయులు. వారి స్థానం చాలా మంచిది. వారంతా సమైక్యంగా ఉన్నారు. వారు దేవుని మందిరంలో పనిచేస్తున్న వారిని పర్యవేక్షించాలి. ఆ పని వారు చేశారు. వారు తమకిష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు వెళ్ళలేదు. అందరూ ఏకంగా ఉన్నారు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనడానికి. ఎఫెసీ 4:1-3 వరకు. ఎంతో ఓర్పు, తగ్గింపు అవసరం. అది మన పని కాదు, దేవుని పని. దేవాలయం పునాది వేయడం జరిగింది. ఇదొక గొప్ప ఉద్యమం. మొదటి దేవాలయపు జ్ఞాపకాలన్నీ ఒక పెద్ద దిబ్బలో పూడుకుపోయి ఉన్నాయి. వారు పని ప్రారంభించాలంటే చెత్త అంతా తొలగించాలి, క్రొత్త ప్రణాళిక రూపొందించాలి, పనివారిని సామగ్రిని సమకూర్చాలి. ఇప్పుడంతా అయిపోయింది, ఇక పని ప్రారంభించాలి. మన విషయం కూడా అంతే. ఉజ్జీవం రావాలంటే మొదట చెత్త చెదారం తొలగించాలి, ప్రణాళికలు రచించుకోవాలి, పని ప్రారంభించాలి. చెరలో ఉన్నప్పుడే ప్రజలు తమ దేశాన్ని గురించి, దేవాలయాన్ని గురించి విన్నారు లేదా గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే దేవాలయానికి పునాదులు వేయడం తమ కళ్ళారా చూస్తున్నారు. యాజకులు తమకిచ్చిన వస్త్రాలు ధరించి చేతుల్లో బూరలు పట్టుకున్నారు. ఆసాపు వంశీకులైన గాయకుల చేతుల్లో తాళాలున్నాయి. యెరూషలేముకు మందసాన్ని తిరిగి తెచ్చినప్పుడు దావీదు ఏ విధంగా నాట్యమాడాడో అదే రీతిగా వీరు కూడా ఇప్పుడు ఆడి దేవుని గూర్చి పాడడానికి సిద్ధమయ్యారు. దినవృత్తాంతములు 1 గ్రంథము 15:16-24 చూడండి. ఇప్పుడు ఉద్యమం ప్రారంభమైంది. వారు పాటలు పాడి దేవుని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇప్పుడు వారి మనసులు దేవుని మంచితనంతో నిండిపోయాయి. ఆయన శాశ్వత కృపను వారు మనసుకు తెచ్చుకున్నారు. యెరూషలేముకు మందసాన్ని తిరిగి తెచ్చినప్పుడు దావీదు వ్రాసి ఆసాపుకు అందించిన కీర్తనలో కొంత భాగం ఇక్కడ కనిపిస్తున్నది. 1 దినవృత్తాంతములు 16:7-34. ఇక్కడ నిరుపేదలు, బలహీనులు అయిన ఒక చిన్న గుంపును చూస్తున్నాం. వారి ఎదుట ఉన్న పని మాత్రం చాలా పెద్దది. అయితే వారు చేయవలసిన పని ఏమిటో వారికి స్పష్టంగా తెలుసు. అబ్బా, ఇంత పని చేయడం అంటే మాటలా అని వారేమీ సనగలేదు, గొనగలేదు. వారు పని ప్రారంభించారు. ఒక్కసారి ఒక్క అడుగు మాత్రమే వేయగలం, కానీ పని ప్రారంభించాలి. పని ప్రారంభమైనందున ప్రజలు ఆనందంతో కేకలు వేశారు, దేవుని స్తుతించారు. అయితే ఆ గుంపులో సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చూసిన కొందరు యాజకులు, లేవీయులు, వృద్ధ నాయకులు ఉన్నారు. రాజులు 1 గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు వారు నిర్మిస్తున్న ఈ చిన్న మందిరాన్ని దానితో పోల్చుకొని దుఃఖించారు. ఈ విధంగా కొందరు ఆనందంతో కేకలు వేస్తుండగా మరికొందరు దుఃఖంతో ఆక్రందన చేస్తున్నారు. ఈ స్వరం చాలా దూరం వరకు వినిపించింది. అది ఆనంద స్వరమో దుఃఖ స్వరమో గుర్తించడం కష్టమైంది. హగ్గయి ఈ విషయాన్ని తన గ్రంథంలో ఇలా రాశాడు. దేవాలయం మొదటి మహిమను మీలో ఎవరు చూశారు? ఇప్పుడు దానిని ఎలా చూస్తున్నారు? దానితో పోల్చుకుంటే మీ దృష్టిలో ఇది ఎన్నిక లేనిది కాదా? హగ్గయి 2:3. అయితే హగ్గయి ఈ ప్రోత్సాహక వాక్కులను కూడా జోడించాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలం తెచ్చుకొనుడి, నేను మీతో ఉన్నాను గనుక పని మొదలుపెట్టుడి అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భయపడవద్దు. హగ్గయి 2:4-5. బహుశా నీ జీవితంలోనూ సంఘంలోనూ నూతన ప్రారంభం అవసరమై ఉందా? నీకు తలకు మించిన పని అనిపించవచ్చు, కానీ ఏ పనైనా దానికి ప్రారంభం అంటూ ఉండాలి కదా. నువ్వు పని ప్రారంభించి ఉండవచ్చు, కానీ చేసింది చాలా అల్పమని నీవు భావిస్తుండవచ్చు. బలము నొందుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు అభయమిస్తున్నాడు. అంతకంటే కావాల్సింది ఏమిటి? కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ప్రసంగి 7:8.